చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలా ఆ తండ్రి కొడుకులు ఇద్దరి మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు మోహిత్ రెడ్డి కొన్ని ప్రశ్నలు ఏది సిట్టు ఇంకోవైపున సత్యమేవ జయితే అంటూ దీని మీద డీజీపీ విచారణకైనా సిద్ధం అన్నటువంటిది ఒక పక్కన ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మోహిత్ రెడ్డి ఒక బహిరంగ ప్రశ్నావళిని సంధించాడు. నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు నా ఈ క్రింద ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా? ఓ సంవత్సర కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజకేశ్ రెడ్డి నుంచి డబ్బులు అందాయి, దాన్ని ప్రజలకు పంచారని ఏనాడు ప్రస్తావించకుండా ఈరోజు చెప్పడంలో అర్థం ఏంటి? అది నిజం కాదు కనుకే కదా. ఇంకో 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఒక పోలీసుగా ఉండి పోలీసు అధికారులపై ఎవరైనా అబద్ధాలు చెప్పగలరా? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి. అట్లాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీ గారిని ప్రాధేయపడితే అతను అబద్ధాలు చెప్తున్నారనడం సిట్ కార్యాలయ అధికారులు దిగజారుడుతనానికి నిదర్శనం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 10 ఏళ్లు గన్మెన్గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా అతను చనిపోతానంది. ఒక హెడ్ కానిస్టేబుల్ తనకంటే పై స్థాయి అధికారులు సిట్ అధికారుల ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతానన్నాడంటే హెడ్ కానిస్టేబుల్ని సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధి చేసి ఉంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి. సిట్ విచారణకు వచ్చేవాళ్ళు ఎంత నిజాయితీగా చెప్తున్నా ఎవరినో మొప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలో కుతంత్రాలు పనుతోంది మీరే కదా. అది మీ మనస్సాక్షిని అడగండి చెప్తుంది. సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శక విచారణ జరుగుతుంది. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు, ఎవరిని టార్చర్ చేయడం లేదని సిట్లో పనిచేసే ఏ ఒక్క అధికారైనా భగవంతుడి ముందు ప్రమాణం చేయగలరా? మీరు రాయమన్నట్టు రాసి చెప్పమన్నట్టు కోర్టులో మ్యాజిస్ట్రేట్కి చెప్పిన గిరి అనే కానిస్టేబుల్కి ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి అతనికి ఎప్పుడు ఇస్తున్న జీతానికి అదనంగా 60% జీతం పెంచి ఆక్టోపస్లో ఉద్యోగం ఇచ్చారంటేనే మీ సిట్ అధికారుల నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత ఏ పడిదో స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. సిట్ తన విచారణలో పారదర్శకత, నిబద్ధత నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారిచే విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయా? నిబద్ధత ఎంత ఉందో తెలుస్తుందా? నిజంగా మీ సిట్ అధికారులు ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విచారణ సమయంలో చూపించే తమ నిజాయితీ, నిబద్ధత నిరూపించుకోవాలని కోరిక మీకు నిజంగా ఉంటే సిట్టింగ్ జడ్జి అతను విచారణ చేయాలని కోరే దమ్ము, ధైర్యం సిట్ అధికారులకు ఉండాలి. సత్యమేవ జయితే అంటున్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా సత్యమేవ జయితే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానం 2 శిక్ష విధిస్తాయి. రాసి పెట్టుకోండి. అప్పుడే సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఇది తన స్టేట్మెంట్.